హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దామండి. ఆల్రెడీ ఒక వీడియోలో ఒక 30 ఎంసీక్యూలు మేము అందించామండి ఆంధ్రప్రదేశ్ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి. సో మరొక 30 ఎంసీక్యూలు ఈ వీడియోలో అందిస్తున్నాం. రేపు జరగబోయే కోర్ట్ ఎగ్జామ్స్కి కానీ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ ఆంధ్రప్రదేశ్ ఆర్ట్ అండ్ కల్చర్ మీద మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయండి. కాబట్టి ఈ 30 ఎంసీక్యూ మనకి చాలా ఇంపార్టెంట్. సో మొదటి క్వశ్చన్, క్రింది వాటిలో ఏది కూచిపూడి నృత్యానికి సంబంధించిన ప్రసిద్ధి వాయిద్యం? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫేమస్ ఇన్స్ట్రుమెంట్ అసోసియేటెడ్ విత్ కూచిపూడి డ్యాన్స్? సో దీని ఆన్సర్ వచ్చేసరికి మనకి మృదంగం అండి. దీన్ని మృదంగం అంటాం, చాలామంది తబలా అనుకుంటారు. ఇది మృదంగం అనేది కూచిపూడి నృత్యానికి సంబంధించిన ఒక ప్రసిద్ధి వాయిద్యం అండి. కూచిపూడి నృత్యంలో మృదంగం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది నృత్య ప్రదర్శనకు లయను అందించి నర్తకులకు మార్గదర్శకంగా ఉంటుంది. కూచిపూడి అనేది కర్ణాటక సంగీత శైలిని అనుసరిస్తుంది. ఇందులో మృదంగం, వీణ, వేణువు, వాయులిన్, తంబురా వంటి వాయిద్యాలు పరికరాలను ఉపయోగిస్తారు. సో సాధారణంగా మనకి ఇక్కడ చూడండి, కూచిపూడి ప్రదర్శనలు సాధారణంగా ఈ కొన్ని దేవతల యొక్క స్తోత్రాలతో మొదలవుతాయి. అది అయిన తర్వాత ప్రతి పాత్ర పైకి వచ్చి తమ స్వీయ పరిచయం చేసుకుంటుంది. ఆ తర్వాతే కథ ప్రారంభమవుతుంది. సో మనకి ఈ మృదంగం యొక్క ఉపయోగం ఇప్పుడు కనపడుతుంది అనమాట అండి. గాయకుడు కర్ణాటక శైలిలో కీర్తనలు పాడుతూ ఉంటారు. దీనిని నట్టువాంగం అంటాం. సో ఇది ఇంపార్టెంట్ అండి. మనకి నట్టువాంగం అనేది ఏ డ్యాన్స్కి సంబంధించింది అని మనం అడగడానికి కూడా అవకాశం ఉంది. సో ఈ నట్టువాంగంలో మృదంగం అనేది కీలకమైన వాయిద్యం అండి. సో ఇక్కడ కొన్ని మీకు ఇంపార్టెంట్ మెటీరియల్ కింద మేము అందిస్తున్నామండి అవసరమైన చోట. అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, అవి కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చదువుకోండి. సో నట్టువాంగం అనే పదం ఇక్కడ మనకి ఇంపార్టెంట్. ఈ నట్టువాంగంలోనే ఎక్కువగా ఈ మృదంగం యొక్క వాయిద్యాన్ని వినిపిస్తూ ఉంటారు అనమాట అండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన జానపద కళారూపం ఏది? ఇందులో హాస్యం మరియు విమర్శ ప్రధానంగా ఉంటాయి. సో ఈ బొమ్మ చూడగానే మనకు అర్థమవుతుందండి. విచ్ ఫోక్ ఆర్ట్ ఫామ్ ఈజ్ ఫేమస్ ఇన్ ద కోనసీమ రీజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రైమర్లీ ఫ్యూచరింగ్ హ్యూమర్ అండ్ క్రిటిసిజం? సో దీని ఆన్సర్ వచ్చేసరికి బుర్రకథ అండి. దీన్ని బుర్రకథ అంటారు. సో ఈ బుర్రకథ మనకి కేవలం కోనసీమే కాదు, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ అండి. కాదు ఎక్కువగా మనకి కోనసీమ ఆ ప్రాంతాల్లో ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కోనసీమ ప్రాంతంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఇది ఒక జానపద కళారూపం బుర్రకథ. సో ఇందులో మొత్తంగా 3 కళాకారులు ఉంటారు, అది మెయిన్ అండి. ప్రధాన కళాకారుడు అయిన కథను పాటల రూపంలో, సంభాషణ రూపంలో చెబుతూ ఉంటారు. చేతిలో బుర్ర అనే వాయిద్యాన్ని పట్టుకుంటారు. సో అది ఇంపార్టెంట్, అందువల్ల దీనికి బుర్ర కథ అనే పేరు వచ్చింది. అతను పట్టుకునే వాయిద్యం పేరు బుర్ర అండి. దాన్ని లయబద్ధంగా వాయిస్తూ కథను నడిపిస్తూ ఉంటాడు. సో హాస్యం చేసే వ్యక్తి ఒక అతను ఉంటాడు, ప్రధాన కథానాయకుడికి సహాయకుడిగా ఉంటాడు. ఇతను చతురోక్తులు, మధ్య మధ్యలో చురుకైన ప్రశ్నలతో ఆకట్టుకుంటూ ఉంటాడు. అలాగే పక్కనే వదంతి పలికే వ్యక్తి అంటే ప్రధాన కథకుడికి వెనకాల ఆహా ఊహ అంటూ వంత పాడడం, అవునని చెప్పడం, ఇటువంటివి చేసే వ్యక్తిని రెండవ సహాయకుడిగా మనం ఇక్కడ పేర్కొంటామండి. సో బుర్రకథకు సంబంధించి షేక్ నాజర్ అనే అతన్ని బుర్రకథ పితామహుడు అని పిలుస్తామండి. వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. షేక్ నాజర్ ఈ మిగతా పెద్దగా అవసరం లేదు. సో షేక్ నాజర్ అనగానే ఇతను బుర్రకథ పితామహుడు అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ కొంతమంది ప్రముఖ బుర్రకథ కళాకారుల పేర్లు మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మిరియాల అప్పారావు గారికి మొన్నే రీసెంట్గా మనకి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ బిట్గా మారడానికి అవకాశం ఉందండి. మిరియాల అప్పారావు గారు ఏ కళారంగానికి సంబంధించిన వ్యక్తి అనే క్వశ్చన్ మనల్ని అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చూసుకోండి, మిరియాల అప్పారావు గారు బుర్రకథకి సంబంధించిన ఒక ముఖ్యమైన కళాకారుడు అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో ఆవు పాలను ఉపయోగించి ప్రత్యేకంగా తయారు చేయబడే చిత్రకళా రూపం ఏది? సో ఆవు పాలు ఉపయోగిస్తారంటండి. ఆవు పాలను ఉపయోగించి ప్రత్యేకంగా తయారు చేయబడే చిత్రకళా రూపం ఏది? Which is the unique art form in Andhra Pradesh that specially use cow's milk for its preparation? సో దీని ఆన్సర్ వచ్చేసరికి శ్రీకాళహస్తి కలంకారీ అండి.
శ్రీకాళహస్తి కలంకారీలో ఆవు పాలను ఉపయోగించి ఈ రంగులు ఎక్కువ కాలం నిలవ ఉండేలా చేయడానికి దాన్ని ఉపయోగిస్తారు. శ్రీకాళహస్తి కలంకారీ ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా, ఇంతకుముందు చిత్తూరు జిల్లాలో భాగం అండి, ఇప్పుడు తిరుపతి జిల్లాలోకి వెళ్ళింది. శ్రీకాళహస్తి పట్టణంలో ఉద్భవించిన ఒక ప్రత్యేకమైన చేతితో గీసిన చిత్రకళారూపం. ఇది కలంకారీ చిత్రకళలో 2 ప్రధాన శైలిలో ఒకటి. సో మరొకటి మచిలీపట్నం కలంకారీ ఉందండి, ఇంకొకటి శ్రీకాళహస్తి కలంకారీ. సో శ్రీకాళహస్తి కలంకారీ పూర్తిగా సహజ రంగులను ఉపయోగిస్తారు. ఈ రంగులు మొక్కలు, బెరడు, పువ్వులు, ఆకులు మరియు ఖనిజాల నుండి తయారు చేస్తారు. ఇక్కడ ఆవు పాల పాత్ర ఏంటంటే, చాలామంది సార్ కింద ఇలా బ్లాక్ ఇది వస్తుంది చూడండి, ఇది రాకుండా చూడండి అంటున్నారు. నేను ఇక్కడ ఏదన్నా అండర్లైన్ చేయాలి అంటే అది రాకుండా మాకు పని అవుదండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఆవు పాలు పాత్ర ఏంటంటే, ఆవు పాలు చాలా కీలకమైన భాగం. వస్త్రానికి చికిత్స చేయడానికి, చికిత్స అంటే ఇక్కడ వస్త్రానికి కొంచెం రంగులు అవి అద్దడానికి, రంగులు స్థిరీకరించడానికి ఆవు పాలను ఉపయోగిస్తారు. ఇది రంగులకు ప్రత్యేకమైన మెరుపును మరియు మన్నికను ఇస్తుంది. సో అది మనకి ఇంపార్టెంట్. ఆవు పాలు పాత్ర ఏంటంటే ఇక్కడ ఇక విధానం, ఈ కలంకారులు కలం అని పిలువబడే ఒక వెదురు లేదా ఖర్జూరపు చెక్కుతో చేసిన పెన్నాన్ని ఉపయోగిస్తారు కాబట్టి ఈ కళకి కలంకారీ అనే పేరు ఒకటి వచ్చిందండి. సాధారణంగా ఇక ఇది జిఐ ట్యాగ్ చూసుకోండి. ఈ కళారూపం జిఐ ట్యాగ్ను పొందిందండి. దాని ప్రత్యేకత మరియు ఉద్భవ స్థానాన్ని ధృవీకరిస్తుంది. సో ఇది పోటీ పరీక్షల దృష్ట్యా ఆవు పాలు వాడడం అనేది ఒక ముఖ్యమైన అంశం. సో అది మనకి శ్రీకాళహస్తి కలంకారీ గురించి అండి. సో మా ఛానల్లో ఈ రేపు జరగబోయే ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ, అలాగే హైకోర్టు ఎగ్జామ్స్కి సంబంధించి, కోర్టు ఎగ్జామ్స్కి సంబంధించి కానీ మీకు కొన్ని వీడియోస్ మేము అప్లోడ్ చేస్తున్నామండి. పూర్తి స్థాయిలో మేము అన్నీ అందిస్తామని చెప్పలేం, కానీ మీకు ఎంతో కొంత యూజ్ఫుల్ అయ్యే విధంగా మాకు అవకాశం ఉన్నప్పుడల్లా మీకు వీడియోస్ మేము అప్లోడ్ చేస్తున్నాం. చూడండి, చూసి మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఎంకరేజ్ చేయండి. మీకు క్వశ్చన్ ఒకటి ఆన్సర్ ఒకటి చెప్పేయడం కాదండి, దానికి సంబంధించిన మ్యాటర్ కూడా మేము గ్యాదర్ చేసి ఇవ్వడానికి మా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాం. ఏదన్నా చిన్న చిన్న తప్పులు దొరికినట్లయితే కామెంట్ చేయండి. అలాగే మా తప్పులు ఏమన్నా ఉంటే మేము కామెంట్ని పిన్ చేస్తానండి, ఈ క్వశ్చన్ తప్పు చెప్పడం జరిగింది సరి చూసుకోండి అని. కాబట్టి కంపల్సరీ వీడియో చూసే వాళ్ళందరూ ఒకసారి కామెంట్లో ఏదన్నా పిన్ మెసేజ్ ఉందేమో చూసుకోండి. ఆంధ్రప్రదేశ్లో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ప్రదర్శించబడే, మెయిన్గా భద్రాచలంలో ప్రదర్శిస్తారండి ఇది. కాబట్టి ఇప్పుడు భద్రాచలం మనకి తెలంగాణ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయినా ప్రతి ఊర్లోనూ శ్రీరామనవమి నిర్వహిస్తారు. కాబట్టి చాలా చోట్ల మనకి ఈ కోలాటం అనేది జరుగుతుంది. దాని మీద క్వశ్చన్ అనమాట అండి ఇది. సో ఏ నృత్యం చేస్తారు ఈ శ్రీరామనవమి సందర్భంలో ఎక్కువగా ప్రదర్శింపబడే నృత్యం ఏంటి? ఇక్కడ భద్రాచలం అని ఇవ్వడం జరిగింది, ఎక్కడైనా సరే. సో విచ్ డ్యాన్స్ ఫామ్ ఈజ్ పెర్ఫార్మ్డ్ ఇన్ భద్రాచలం, ఆంధ్రప్రదేశ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది శ్రీరామనవమి సెలబ్రేషన్స్? అంటే ఆన్సర్ కోలాటం అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కర్ణాటక సంగీతంలో ప్రసిద్ధి చెందిన కృతులను రచించిన గొప్ప వాగ్గేయకారుడు ఎవరు? విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద గ్రేటెస్ట్ వాగ్గేయకార హూ కంపోజ్డ్ ఫేమస్ కృతీస్ ఇన్ కర్ణాటక మ్యూజిక్? చాలామంది వాగ్గేయకారుడు అనగానే అన్నమయ్య అని పెట్టేస్తారండి, తప్పైపోతుంది. అన్నమయ్య కాదండి, త్యాగరాజు గారండి. ఒకసారి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఆన్సర్ వస్తే త్యాగరాజు గారు. కర్ణాటక సంగీతంలో గొప్ప వాగ్గేయకారుడు, కర్ణాటక సంగీతంలో ప్రసిద్ధి చెందిన కృతులను రచించిన గొప్ప వాగ్గేయకారుడు త్యాగరాజు. త్యాగరాజు కర్ణాటక సంగీత చరిత్రలో అత్యంత గొప్ప వాగ్గేయకారుల్లో ఒకరిగా పరిగణించబడతారు. ఈయన రచించిన వేలాది కృతులు, కీర్తనలు నేటికి కర్ణాటక సంగీత కచేరీల్లో ప్రధానంగా ఆలపించబడుతున్నాయి. ఇక అన్నమాచార్యుల గురించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. అన్నమాచార్యులను సంకీర్తనాచార్యులు అంటారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ సంకీర్తనలు రచించిన తొలి వాగ్గేయకారుడు. ఇది ఇంపార్టెంట్. వాగ్గేయకారులు చాలామంది ఉన్నారు. తొలి వాగ్గేయకారుడు ఎవరు అంటే అన్నమయ్య. అన్నమయ్య రాసిన వాటిని సంకీర్తనలు అంటారు. మన త్యాగరాజు గారు రాసిన కృతులు అంటారు, త్యాగరాజ కృతి అంటాం కదండి. సో కాబట్టి ఆన్సర్ చూసుకొని క్వశ్చన్ జాగ్రత్తగా చదివి ఆన్సర్ చేయండి. దీని ఆన్సర్ వచ్చేసరికి త్యాగరాజు గారండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో కూచిపూడి నృత్యానికి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన వారు ఎవరు? అమాంగ్ ది ఫాలోయింగ్ హూ ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ బ్రింగింగ్ ఇంటర్నేషనల్ ఫేమ్ అండి. క్వశ్చన్ జాగ్రత్తగా చూస్తే అంతర్జాతీయ ఖ్యాతి అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్స్ వచ్చేసరికి రాధారెడ్డి గారు. రాధారెడ్డి గారు. రాజా వేరు, రాధారెడ్డి గారు వేరండి. ఇద్దరు కలిపి మనకి ఈ కూచిపూడికి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకురావడంలో విశేషమైన కృషి చేశారండి రాధారెడ్డి గారు. సో కూచిపూడి నృత్యానికి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన రాధారెడ్డి.
రాజా అనే అతను రాధారెడ్డి గారు వేరువేరండి. భారతీయ కూచిపూడి నృత్యకారులు, గురువులు మరియు నృత్య దర్శకులు. కూచిపూడి నృత్య రూపానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి వీరు ప్రముఖులు అనమాట అండి. వీరు న్యూఢిల్లీలో నాట్య తరంగిణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి డ్యాన్స్ అనే దాన్ని కూడా స్థాపించడం జరిగింది. సో అది ఆన్సర్ అండి. సో రాధారెడ్డి గారు అంతర్జాతీయ ఖ్యాతిని కూచిపూడికి తీసుకురావడంలో విశేషమైన కృషి చేశారు. సో ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా శ్రీకాళహస్తి కలంకారికి ప్రసిద్ధి చెందింది? సో క్వశ్చన్ ఇది ఇందాక ఆల్రెడీ వచ్చిందండి. తిరుపతి జిల్లా. ఇంతకుముందు చిత్తూరు జిల్లాలో ఉంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు అది తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి కలంకారి అనేది ఉందండి. నెక్స్ట్, సాధన వీరశైవ సాంప్రదాయంలో పురుషులు చేసే నృత్యం ఏది? దీనిలో వీరభద్రుని భక్తులుగా ఆవేశంతో ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. విచ్ డ్యాన్స్ ఈజ్ పెర్ఫార్మ్డ్ బై మెన్ ఇన్ ద సాధన వీరశైవ సాంప్రదాయ ట్రెడిషన్ వేర్ డివోటీస్ ఆఫ్ వీరభద్ర ప్యాషనెట్లీ పెర్ఫామ్? సో ఆన్సర్ వీరనాట్యం అండి. పేరులోనే ఉంది. వీరభద్రుడి స్వామి చేసే డ్యాన్స్ వీరనాట్యం. అంటే కొంతమంది పేరిణి శివతాండవం అని కూడా అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి వీరనాట్యం అండి. వీరనాట్యం ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రాంతాల్లో శైవ సాంప్రదాయంలో పురుషులు ప్రదర్శించే ఒక పురాతన శక్తివంతమైన నృత్య రూపం. దీనిలో వీరభద్రుని భక్తులు తమ భక్తిని చాటుకోవడానికి వీరరసాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వీరనాట్యం చేసేవారు చేతితో కత్తిని మరొక చేతితో డోలును వాయిస్తూ వీరణం అనే పెద్ద డప్పు వంటి వాయిద్యం మోగుతుండగా నృత్యం చేస్తారు. వీరు మొలకు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి కాళ్ళకు గజ్జెలు కట్టి మెదలో రుద్రాక్షమాలు ధరించి నుదుట విభూది రేఖలు దిద్దుకుంటారు. ఈ నృత్యాన్ని చేసేవారిని వీరకుమారులు అంటారు. సో అవి మనకి వీరనాట్యానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అండి. అమరావతి శిల్పకళ ఏ రాజవంశం కాలంలో ప్రసిద్ధి చెందింది? అమరావతి స్కల్ప్చర్ ఫ్లోరిష్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ విచ్ డైనస్టీ? సో ఆన్సర్ వచ్చేసరికి శాతవాహనుల కాలంలో అమరావతి శిల్పకళ అనేది ప్రసిద్ధిలోకి వచ్చిందండి. సో అమరావతి శిల్పకళ శాతవాహనులు మరియు ఇక్ష్వాకుల కాలంలో ప్రసిద్ధి చెందింది. అయితే సాధారణంగా శాతవాహనుల కాలంలో ఇది అత్యంత ఉన్నత స్థాయికి చేరుకుందని పరిగణింపబడుతుంది. సో ఆన్సర్ శాతవాహనులు అండి. నెక్స్ట్, ఓకే, ఇది ఈజీ క్వశ్చన్, ఇందాక చూసాం ఆల్రెడీ. ఆంధ్రప్రదేశ్లో బుర్రకథ ప్రధానంగా ఎంతమంది కళాకారులతో ప్రదర్శింపబడుతుంది? 3. ఇతను వాయించేదాన్ని బుర్ర అంటారని ఆల్రెడీ ఎదరొక బిట్లో చూసామండి. కాబట్టి ఆన్సర్ ఇది 3. ఆంధ్రప్రదేశ్లోని ఏ ఆలయం దాని అద్భుతమైన సంగీత స్తంభాలకు ప్రసిద్ధి చెందింది? వాటి తాకినప్పుడు సంగీత శబ్దాలు వస్తూ ఉంటాయి. సో ఆన్సర్, విచ్ టెంపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ అమేజింగ్ మ్యూజికల్ పిల్లర్స్ దట్ ప్రొడ్యూస్ మ్యూజికల్ సౌండ్స్ వెన్ ట్యాప్డ్? సో ఆన్సర్ లేపాక్షి అండి. లేపాక్షి వీరభద్ర దేవాలయంలో స్తంభాలు సంగీత స్తంభాలుగా ప్రసిద్ధి చెందాయండి. వాటిని ముట్టుకున్నప్పుడు సంగీతం అనేది బయటికి వెలువడుతుంది అనేది మనకి తెలిసిన విషయమే. సో ఈ ఆలయం 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య కాలంలో ప్రసిద్ధి చెందింది, నిర్మించబడింది. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఈ క్వశ్చన్ కూడా మనల్ని అడగడానికి అవకాశం ఉంది. లేపాక్షి ఆలయాన్ని ఏ సామ్రాజ్య కాలంలో నిర్మించారు అని. సో ఇది సంగీత స్తంభాలకు ప్రసిద్ధి. ఈ స్తంభాలు తాకినప్పుడు వివిధ సంగీత స్వరాలు మనకి వినిపిస్తూ ఉంటాయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ విచ్ సిటీ ద సిరిమాను ఉత్సవం ఈజ్ మోస్ట్ ఫేమస్లీ సెలబ్రేటెడ్? సో సిరిమాను ఉత్సవం అనేది ఏ నగరంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఒక ఉత్సవం అండి? సో ఆన్సర్ వచ్చేసరికి విజయనగరం అండి. విజయనగరంలో సిరిమాను ఉత్సవం అనేది చేస్తూ ఉంటారు. సో ఇది ఇంపార్టెంట్. ఇక్కడ పైడి తల్లి అనే అమ్మవారి దేవస్థానంలో ఏటా ఈ ఉత్సవం జరుపుకుంటారు. ఈ పండుగ దసరా పండుగ తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు నిర్వహిస్తారండి. అవి కూడా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఈ ఉత్సవంలో సిరిమాను అని పిలువబడే ఒక పొడవైన చెక్కిన కలప స్తంభాన్ని ఊరేగిస్తారు. ఈ సిరిమానుపై కూర్చుని పూజారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఊరేగింపులో పాల్గొంటాడు. సో ఇది మనకి సిరిమాను ఉత్సవం ఎక్కడ అంటే విజయనగరం అండి. నెక్స్ట్, ప్రబల తీర్థం కోనసీమ జిల్లాలో జరుగుతుంది ఘనంగా. ఇది ఏ పండుగ సందర్భంలో నిర్వహిస్తారు? ప్రబల తీర్థం అనేది ఏ పండుగ సమయంలో కోనసీమ జిల్లాలో జరుపుతూ ఉంటారు? సో అది క్వశ్చన్ అండి. దీని ఆన్సర్ వచ్చేసరికి సంక్రాంతి అండి. మనకి సంక్రాంతి సమయంలో ఈ కోనసీమ జిల్లాలో మనకి ఈ ప్రబల తీర్థం అనేది జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి సంక్రాంతి అండి. ప్రబల తీర్థం అనేది ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా, గతంలో తూర్పుగోదావరి జిల్లాలో భాగంగా ఉండేది. సో ఇక్కడ అత్యంత వైభవంగా జరుపుకునే ఒక సాంప్రదాయమైన ఉత్సవం ఈ ప్రబల తీర్థం అండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్కి చెందిన ప్రసిద్ధి కూచిపూడి నృత్యకారిణి ఎవరు? హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ రినోడ్ కూచిపూడి డాన్సర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్? సో
ఆన్సర్ యామిని కృష్ణమూర్తి గారండి. ఈవిడి భరతనాట్యము కూచిపూడి రెండిట్లోనూ ఈవిడి ప్రసిద్ధి చెందినవారే. కాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చెందిన ఆవిడండి ఈవిడ యామిని కృష్ణమూర్తి గారు. ఆంధ్రప్రదేశ్కి చెందిన ప్రముఖ డాన్సర్ కూచిపూడికి సంబంధించి. సో యామిని కృష్ణమూర్తి గారు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి. ఈమె నాట్య తరంగిణి అనే ఒక నృత్య పాఠశాలను కూడా స్థాపించారండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్కి చెందిన ఈ క్రింది చారిత్రక వ్యక్తుల్లో ఆంధ్ర కేసరిగా విస్తృతంగా పరిగణింపబడేవారు ఎవరు? సో ఇది సోషల్ బిట్లా ఉందంటే అనుకోకండి. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యమైన వ్యక్తుల మీద కూడా ప్రశ్నలు అడుగుతున్నాడండి ఆర్ట్ అండ్ కల్చర్, మ్యూజిక్ అండ్ డ్యాన్స్లో. కాబట్టి కొన్ని నాకు తోచిన బిట్స్ కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆంధ్ర కేసరి అందరికీ తెలిసిన వ్యక్తే టంగుటూరి ప్రకాశం పంతులు. సో ఆన్సర్ టంగుటూరి ప్రకాశం పంతులు గారండి. ఎవరికో ఒకరికి ఇద్దరికైనా తెలియకుండా ఉండకపోతుందని చెప్పి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఆయన గురించి కొంత ఇన్ఫర్మేషన్. సో మద్రాసు రాష్ట్రం నుండి తెలుగు మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో ఈయన కృషి అపారమైంది. పొట్టి శ్రీరాములు ఆమర నిరాహార దీక్ష తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఈయనే మొట్టమొదటి ముఖ్యమంత్రి. సో దాన్ని బేస్ చేసుకుని మీకు ఈ బిట్ ఇవ్వడం జరిగింది. ఓకే, తెలుగు సంస్కృతికి ప్రచారం. ఈయన తన జీవితాంతం తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు, అభివృద్ధికి కృషి చేశారు. 1928లో మద్రాసులో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలో ప్రజలపై కాల్పులు జరపగా ఒక వ్యక్తి మరణించాడండి. అప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు తన చొక్కాని విప్పి ధైర్యంగా తమ్ముంటే నన్ను కాల్చు అని సవాలు విసిరినందుకు గాను మనకి ఆంధ్ర కేసరి అని ఇతన్ని కొనియాడుతారు. సో ఈయన మన ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అండి. గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర రాష్ట్రం వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు. ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు అయితే ఆంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారు. నెక్స్ట్ క్వశ్చన్, కర్ణాటక సంగీత త్రిమూర్తుల్లో ఒకరిగా తరచుగా పేర్కొనబడే ఈ క్రింది కర్ణాటక సంగీతకారులో ఆంధ్ర ప్రాంతంతో బలమైన చారిత్రక సంబంధాలు ఉన్నవారు ఎవరు? సో who among the following Carnatic musicians, often referred as one of the trinity of Carnatic music, has strong historical ties to the Andhra region? సో ఆంధ్రప్రదేశ్తో సంబంధం కలిగిన కర్ణాటక సంగీత త్రిమూర్తుల్లో ఒకరు త్యాగరాజు గారండి. సో ఆన్సర్ త్యాగరాజు గారు. ఒకసారి ఇన్ఫర్మేషన్ చూద్దాం. కర్ణాటక సంగీత త్రిమూర్తుల్లో ఒకరిగా పేర్కొనబడే త్యాగరాజు గారు ఆంధ్ర ప్రాంతంతో బలమైన చారిత్రక సంబంధాలు ఉన్నాయి. త్యాగరాజు గారి తల్లిదండ్రులు రామబ్రహ్మం మరియు సీతమ్మలు. వీరు ప్రకాశం జిల్లా కుంభం మండలంలోని కాకర్ల గ్రామానికి చెందినవారండి. సో త్యాగరాజు గారు తంజావూరు, తిరువారూరులో జన్మించినప్పటికీ ఈయన పూర్వీకులందరూ ఆంధ్ర ప్రాంతం నుండి అక్కడికి వలస వెళ్ళిన వారే. సో ఆ విధంగా త్యాగరాజు గారికి ఆంధ్రప్రదేశ్తో చాలా బలమైన సంబంధం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, లెజెండరీ చలనచిత్ర దర్శకుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె విశ్వనాథ్ గారు ఆంధ్రప్రదేశ్ సంస్కృతిలోని ఏ అంశాన్ని ప్రదర్శించే చిత్రాలకు ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందారు? ద లెజెండరీ ఫిల్మ్ డైరెక్టర్ అండ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డీ కె విశ్వనాథ్ ఈజ్ పర్టికులర్లీ సెలబ్రేటెడ్ ఫర్ హిస్ ఫిల్మ్స్ దట్ షోకేస్ విచ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కల్చర్? సో క్వశ్చన్లో ఆప్షన్స్ చూడగానే మీకు అర్థమవుతుందండి. శాస్త్రీయ కళలు మరియు సాంప్రదాయాలు ఉట్టిపడే సినిమాలు తీయడంలో కె విశ్వనాథ్ గారు మీ అందరికీ తెలిసిన వ్యక్తి, ప్రముఖ నిర్మాత. ఇతని చిత్రాలన్నీ ఎంతో అద్భుతంగా ఉంటాయండి. సో దాన్ని బేస్ చేసుకుని ఇతను ఆంధ్రప్రదేశ్ కల్చర్కి అలాగే ట్రెడిషన్కి సంబంధించిన చిత్రాలు ఎక్కువగా తీస్తారు కాబట్టి ఇతని మీద ఇక్కడ బిట్ ఫ్రేమ్ చేయడం జరిగింది. క్వశ్చన్ దీన్ని ఎలాగైనా ఫ్రేమ్ చేయొచ్చు, రేపొద్దున ఆప్షన్స్లో ఇతని పేరు ఇవ్వచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కె విశ్వనాథ్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూ దండను రచించిన ఘనత ఎవరికి చెందుతుంది? సో హూ ఈజ్ క్రెడిటెడ్ విత్ కంపోజింగ్ ద ఐకానిక్ స్టేట్ యాంథమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ? సో ఆన్సర్ శంకరంబాడి సీతారామ శాస్త్రి అని పిలుస్తారండి. సో ఆన్సర్ శంకరం సీతారామ శాస్త్రి గారు. సో ఆన్సర్ ఇదండి. నెక్స్ట్, విజయనగర శైలి వాస్తుశిల్పం, కుడ్డు చిత్రాలు మరియు భారీ నంది శిల్పాలకు ప్రసిద్ధి చెందిన లేపాక్షి దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది? ద ఫేమస్ లేపాక్షి టెంపుల్ నోన్ ఫర్ ఇట్స్ ఎక్స్క్యూసైట్ విజయనగర స్టైల్ ఆర్కిటెక్చర్, మోరల్ పెయింటింగ్స్ అండ్ మ్యాసివ్ నంది విగ్రహం ఇట్ ఈజ్ ఇన్ విచ్ డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? సో మనకి ఇక్కడ క్వశ్చన్ మీదకి మనకి ఫోటో అడ్డొచ్చిందండి. సో ఆన్సర్ వచ్చేసరికి సత్యసాయి అండి.
సత్యసాయి జిల్లాలో మనకి లేపాక్షి టెంపుల్ ఉంది. విచ్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ హిస్టారికల్లీ నోన్ ఫర్ ఏ హబ్ ఫర్ కలంకారీ ఆర్ట్, ఏ ట్రెడిషనల్ హ్యాండ్ పెయింటెడ్ ఆర్ బ్లాక్ ప్రింటెడ్ కాటన్ టెక్స్టైల్. చేతితో పెయింటింగ్ చేసిన లేదా బ్లాక్ ప్రింట్ చేసిన కాటన్ వస్త్రమైన కలంకారీ కళకు చారిత్రకంగా ఏ ఆంధ్రప్రదేశ్ నగరం ప్రసిద్ధి చెందింది? సో ఆన్సర్ వచ్చేసరికి పెడన అండి. సో గుర్తుపెట్టుకోండి, చాలామంది ఇది గెస్ట్ చేయలేరు ఆన్సర్ని. పెడన అండి. పెడన అనేది బ్లాక్ ప్రింట్ చేసిన కాటన్ వస్త్రమైన కలంకారీ కళకు చారిత్రకంగా ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక ప్రసిద్ధి నగరం అనమాట అండి. సో పెడన కృష్ణా జిల్లాలో ఉన్న పెడన బ్లాక్ ప్రింటెడ్ కలంకారీకి ప్రసిద్ధి. అంటే ఇక్కడ అద్దకం వాడతారు అనమాట అండి బ్లాక్ ప్రింటెడ్కి. దీనినే మచిలీపట్నం కలంకారీ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది మచిలీపట్నానికి దగ్గరగా ఉన్నది కాబట్టి దీన్ని మచిలీపట్నం కలంకారీ అంటారే తప్ప ఇది మచిలీపట్నంలో తయారవట్లేదని దాని పక్కనే ఉన్న పెడన అనే ప్రాంతంలో ఇది ప్రసిద్ధి చెందింది. ఆల్రెడీ శ్రీకాళహస్తి గురించి చూసాం. శ్రీకాళహస్తి చేతితో గీసిన ఫ్రీ హ్యాండ్ కలంకారీకి ప్రసిద్ధి. ఈ రెండు కూడా జిఐ ట్యాగులను పొందాయండి. శ్రీకాళహస్తి కలంకారీ అలాగే మచిలీపట్నం కలంకారీ రెండూ కూడా భౌగోళిక ఇండికేషన్ జిఐ ట్యాగ్ని పొందాయి. సో మొత్తం 23 దశల్లో ఈ కళను పూర్తి చేస్తారంటండి, ఈ బట్టలకి రంగులు అద్దడం అదిని. సో అది దీని గురించి. నెక్స్ట్, ద యాన్షియంట్ బుద్ధిస్ట్ సైట్ ఆఫ్ అమరావతి ఫేమస్ ఫర్ ఇట్స్ స్తూపాస్ అండ్ ఇంట్రికేట్ స్కల్ప్చర్స్ ఆఫ్ ద అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఈజ్ లొకేటెడ్ నియర్ విచ్ సిటీ? అమరావతి పాఠశాల కళలు, స్తూపాలు మరియు క్లిష్టమైన శిల్పాలకు ప్రసిద్ధి చెందిన అమరావతి పురాతన బౌద్ధ స్థావరం ఏ నగరానికి సమీపంలో ఉంది? సో అమరావతి అనేది ఏ నగరానికి దగ్గరలో ఉంది? సో ఆన్సర్ వచ్చేసరికి గుంటూరు అండి. గుంటూరుకి దగ్గరలో మనకి ఈ అమరావతి అనేది ఉంది, మన రాజధాని. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని ఏ దేవాలయ పట్టణం ప్రధాన తీర్థయాత్ర కేంద్రం మరియు దాని క్లిష్టమైన దక్షిణ భారత దేవాలయ వాస్తుశిల్పం మరియు ఉత్సాహభరితమైన మతపరమైన పండుగలకు ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది? Which temple town in Andhra Pradesh is a major pilgrim center and is particularly famous for its intricate South Indian temple architecture and vibrant religious festivals? సో ఇక్కడ చాలా అన్ని దేవాలయాలు ప్రముఖమైనవి అప్పటికీ కూడా ఇక్కడ క్వశ్చన్లో దక్షిణ భారత దేవాలయ వాస్తుశిల్పం అంటే ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ని కలిగి ఉంది అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇట్ ఈస్ ఫేమస్ అండ్ వైబ్రేట్ రిలీజియస్ ఫెస్టివల్స్, మతపరమైన పండుగలకు ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందిన దేవాలయం తిరుమల తిరుపతి దేవాలయం అండి. సో ఆన్సర్ తిరుపతి అండి. గుర్తుపెట్టుకోండి, తిరుపతి అనేది ఏ నిర్మాణ శైలికి, ఏ ఆర్కిటెక్చర్కి ప్రసిద్ధి చెందింది? ద్రవిడియన్ అండి. దాని ప్రత్యేకమైన వాస్తుశిల్పం మరియు శిల్పాలకు ప్రసిద్ధి చెందిన మరియు పురాతన రాతి కట్ గృహాల వరుస అయిన ఉండవల్లి గృహాలు ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రధాన నగరానికి సమీపంలో ఉన్నాయి? ద ఉండవల్లి కేవ్స్, ఏ సిరీస్ ఆఫ్ యాన్షియంట్ రాక్ కట్ కేవ్స్ నోన్ ఫర్ ఇట్స్ యునిక్ ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్ ఆర్ లొకేటెడ్ నియర్ విచ్ మేజర్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్? సో ఆన్సర్ వచ్చేసరికి మనకి విజయవాడ దగ్గరలో ఈ ఉండవల్లి గృహాలయాలు అనేవి ఉన్నాయండి. ఆన్సర్ విజయవాడ. సో ఈ గృహాలు 4-5 శతాబ్దానికి చెందినవిగా భావిస్తారు. ఇది ఇక్కడ మొదట జైన నివాసాలుగా ఉండి తర్వాత బౌద్ధ భిక్షువులకు ఆశ్రయంగా మారాయి. చివరికి హిందూ దేవాలయాలుగా ఇవి మార్చబడ్డాయి. నిర్మాణ శైలి ఇవి ఏకశిలా రాతితో చెక్కబడినవి. గుప్తుల కాలం నాటి రాతి శిల్పకళకి ఇవి మంచి ఉదాహరణ. సో ఇక్కడ ప్రధాన ఆకర్షణ ఏంటంటే ఇక్కడ ప్రధాన గృహం 4 అంతస్తులు కలిగి ఉంది. 2వ అంతస్తులో ఒకే రాతితో చేయబడిన శేషశయన విష్ణు విగ్రహం ఒకటి ఇక్కడ ప్రధాన ఆకర్షణగా ఉంటుందంటండి. ప్రాముఖ్యత ఏంటంటే ఇది జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేంద్ర రక్షిత స్మారక చిహ్నాల్లో ఒకటి. సో సెంట్రల్ ప్రొటెక్ట్ చేస్తుందంటండి ఈ ఉండవల్లి గృహాలయాలని. సో ఇవి ఎక్కడ ఉన్నాయంటే విజయవాడ దగ్గరలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని ఏ తీర ప్రాంత పట్టణం దాని సాంప్రదాయ లేస్ మేకింగ్ పరిశ్రమకు ముఖ్యంగా క్లిష్టమైన క్రోచెట్ లేస్కు ప్రసిద్ధి చెందింది? Which coastal town in Andhra Pradesh is known for its traditional lace making industry, particularly intricate crochet lace? సో ఆన్సర్ వచ్చేసరికి నర్సాపురం అండి. ఇటీవలే ఇది జిఐ ట్యాగ్ను పొందింది, ఆల్రెడీ న్యూస్లో ఉంది ఇది. నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక ముఖ్యమైన తీర ప్రాంత పట్టణం. దీని సాంప్రదాయ లేస్ తయారీ పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ తయారు చేసే క్రోచెట్ లేస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది మరియు అనేక దేశాలకు ఎగుమతి చేయబడుతుంది.
ఇక్కడ స్థానిక మహిళలు ముఖ్యమైనది జీవనోపాధిని కల్పిస్తుంది. ఈ పరిశ్రమ శతాబ్దాలుగా ఈ ప్రాంతంలో కొనసాగుతుంది. భౌగోళిక సూచిక ఇటీవలే నర్సాపురం క్రాచెట్ లేస్కు అందింది. ఇది దాని యొక్క ప్రత్యేకతను మరియు సాంప్రదాయ విలువను గుర్తిస్తుంది. సో ఇంపార్టెంట్ అండి. లేస్ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన పట్టణం ఏంటంటే నర్సాపురం అండి. నెక్స్ట్ క్వశ్చన్, శివునికి అంకితం చేయబడిన పురాతన రాతికట దేవాలయాలను కలిగి ఉన్న భైరవకోన గృహలు ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉన్నాయి? ద భైరవకోన కేవ్స్ ఫ్యూచరింగ్ యాన్షియంట్ రాక్ కట్ టెంపుల్స్ డెడికేటెడ్ టు లార్డ్ శివ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? సో ఆన్సర్ వచ్చేసరికి ప్రకాశం అండి. ప్రకాశం జిల్లాలో మనకి ఈ భైరవకోన గృహలు అనేవి ఉన్నాయి. సో భైరవకోన గృహలు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని నల్లమల కొండల నడుమ నెలకొని ఉన్నాయి. ఇక్కడ 7వ లేదా 8వ శతాబ్దానికి చెందిన 8 రాతితో చెక్కిన గృహాలయాలు ఉన్నాయి. ఇవి లార్డ్ శివ యొక్క వివిధ రూపాలకు అంకితం చేయబడ్డాయి. ఈ గృహాలయాల నిర్మాణం మహారాష్ట్రలోని మహాబలిపురం గృహాలయాలను పోలి ఉంటాయి. ఈ ప్రాంతం దాని సహజ జలపాతాలు మరియు సుందరమైన పరిసరాలకు ప్రసిద్ధి చెందింది. ఈ గృహాలయాలు పల్లవుల కాలంలో నిర్మించబడ్డట్టు చరిత్రకారులు భావిస్తున్నారు. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఈ గృహాలయాలు భైరవకోన గృహాలయాలు ఎవరి కాలంలో చెక్కబడ్డవి అని కూడా అడగడానికి అవకాశం ఉంది. అలాగే ఇవి ఏ మరొక గృహాలతో పోలి ఉన్నాయని కూడా మనల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, అనంతగిరి కొండలు వాటి సహజ సౌందర్యమే కాకుండా ఆంధ్రప్రదేశ్ యొక్క ఏ నిర్దిష్ట గిరిజన కళ లేదా సంస్కృతికి కూడా సంబంధించింది? ద అనంతగిరి హిల్స్ బియాండ్ దేర్ న్యాచురల్ బ్యూటీ ఆర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ విచ్ స్పెసిఫిక్ ట్రైబల్ ఆర్ట్ ఆర్ కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? సో అనంతగిరి కొండలు మనందరికీ తెలిసి ఇంతకుముందు విశాఖపట్నం జిల్లాలో ఉండేవండి. ప్రస్తుతం ఇవి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయి. ఇవి అరకు లోయ గిరిజన యొక్క చేతి పనులకు ప్రసిద్ధి అండి. ఇది అరకు వ్యాలీ ట్రైబల్ క్రాఫ్ట్కి ప్రసిద్ధి చెందిన కళలు అక్కడ మనం చూస్తాం అనంతగిరి కొండల్లో. సో అనంతగిరి కొండలు మరియు అరకలోయ ప్రాంతం ఇప్పుడు ప్రధానంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో భాగంగా ఉన్నాయి. అనంతగిరి కొండలు వాటి సహజ సౌందర్యంతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకలోయ గిరిజన కళలు మరియు సంస్కృతితో ప్రత్యేకంగా ముడిపడి ఉన్నాయి. అరకలోయలో ఉన్న ప్రసిద్ధ గిరిజన మ్యూజియం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వివిధ గిరిజన తెగల సంస్కృతి, జీవనశైలి, కళలు మరియు చేతి వృత్తులను ప్రదర్శిస్తుంది. సో ఇది మనకి అనంతగిరి కొండలకు సంబంధించిన క్వశ్చన్ అండి. ఇక్కడ మయూర్ మరియు తెంసా వంటి సాంప్రదాయ గిరిజన నృత్య ప్రదర్శనలు కూడా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, తిరుపతి సమీపంలోని పురాతన పాపనాశనం ఆలయం దాని ప్రత్యేకమైన జలపాతాలకు ప్రసిద్ధి చెందింది మరియు పాపాలను శుభ్రపరుస్తుందని నమ్మబడే ఏ దైవానికి అంకితం చేయబడింది? ద యాన్షియంట్ టెంపుల్ ఆఫ్ పాపనాశనం నియర్ తిరుపతి ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ యునిక్ క్యాస్కేడ్ ఆఫ్ వాటర్ ఫాల్స్ అండ్ ఈస్ డెడికేటెడ్ టు విచ్ డైటీ బిలీవ్డ్ టు క్లీన్ ద సిన్స్? సో ఆన్సర్ వచ్చేసరికి చాలామంది విష్ణు అని పెడతారండి, తిరుపతి దగ్గరలో ఉంది కాబట్టి. కాకపోతే ఆన్సర్ వచ్చేసరికి లార్డ్ శివ అండి. సో ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. పాపనాశనం అంటే పాపాలను నాశనం చేసేది అని అర్థం. ఈ ప్రదేశంలో జలపాతాల్లో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఇది తిరుమల కొండలపైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ఉంది. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడినప్పటికీ తిరుమల యాత్రలో భాగంగా చాలామంది భక్తులు పాపనాశనాన్ని సందర్శిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, విజయవాడ సమీపంలో ఉండవల్లి గృహలు క్రీస్తుశకం 4-5 శతాబ్దాలకు చెందిన రాతితో చెక్కిన నిర్మాణాలకు ప్రసిద్ధి చెందాయి. ప్రధానంగా ఇవి ఏ మత సాంప్రదాయాలకు సంబంధించిన శిల్పాలను కలిగి ఉన్నాయి? సో అందులో శిల్పాలు ఏ మత సాంప్రదాయానికి సంబంధించినవి లోపల మనకి ఉండవల్లి గృహాల్లో ఉన్నాయి అని క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసరికి బౌద్ధము మరియు హిందూయిజంకి సంబంధించిన శిల్పాలు లోపల చెక్కబడి ఉన్నాయండి. నెక్స్ట్ క్వశ్చన్, 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి మరియు 18 శక్తిపీఠాల్లో ఒకటి అయిన శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబక మల్లికార్జున స్వామి ఆలయం ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. దీని ప్రస్తుత అద్భుతమైన నిర్మాణ రూపానికి ఏ పురాతన రాజవంశం ప్రధానంగా ఘనత వహిస్తుంది? ద శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్ ఎట్ శ్రీశైలం, వన్ ఆఫ్ ది 12 జ్యోతిర్లింగాస్ and 18 Shaktipeethas, is a prominent pilgrim center which ancient dynasty is largely credited with developing its current magnificent architectural form. సో ఏ రాజవంశం వల్ల ప్రస్తుతం ఉన్న ఈ శ్రీశైలం ఈ రూపాన్ని సంతరించుకుంది, ఈ నిర్మాణ రూపాన్ని సంతరించుకుంది అని క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఆన్సర్ విజయనగర సామ్రాజ్యం అండి. విజయనగర రాజవంశం ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయ నిర్మాణానికి విశేషమైన కృషి చేయడం జరిగింది.
సో శ్రీశైలం క్షేత్రానికి ఇక్ష్వాకులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు వంటి అనేక రాజవంశాలు సేవలు అందించినప్పటికీ ఈ దేవాలయ ప్రస్తుత నిర్మాణ శైలి ముఖ్యంగా గోపురాలు, మండపాలు మరియు ప్రాకార గోడల నిర్మాణం విజయనగర రాజుల కాలంలో ఎక్కువగా జరిగింది. విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు ముఖ్యంగా హరిహరరాయలు రెండు శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయ అభివృద్ధికి గణనీయమైన కృషి చేశారు. వారి కాలంలో నిర్మించిన మండపం, రాజగోపురాలు ఆలయాలకు గొప్ప శోభను తెచ్చాయి. సో చివరి క్వశ్చన్ అండి. పశ్చిమ గోదావరి జిల్లాలోని గుంటపల్లి గృహలు ప్రాచీన రాతితో చెక్కిన బౌద్ధ మఠాలు మరియు చైత్యాల సమూహం. ఈ ప్రాంతంలోని అనేక ఇతర బౌద్ధ ప్రదేశాల కంటే పురాతనమైనవి. ఈ గృహల యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటి? ద గుంటుపల్లి కేవ్స్ ఇన్ వెస్ట్ గోదావరి డిస్టిక్. యాక్చువల్గా ఇది వెస్ట్ గోదావరి కాదండి, ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్నాయి ఇవి. సో గుర్తుపెట్టుకోండి, ఏలూరు జిల్లా అండి, ఎందుకంటే జిల్లాల పునర్విభజన జరిగిపోయింది కాబట్టి. సో ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ యాన్షియంట్ రాక్ కట్ బుద్ధిస్ట్ మానిస్టరీస్ అండ్ చైత్యాస్ ప్రిడేటింగ్ మెనీ అదర్ బుద్ధిస్ట్ సైట్స్ ఇన్ ద రీజన్. వాట్ ఈస్ ద నోటబుల్ ఫ్యూచర్ ఆఫ్ దీస్ కేవ్స్ కంపేర్డ్ టు అదర్స్? సో ఆల్రెడీ క్వశ్చన్లోనే చెప్పబడింది, ఇవి ప్రిడేటింగ్ మెనీ అదర్ బుద్ధిస్ట్ సైట్స్ అని, ఇతర బౌద్ధ ప్రదేశాల కంటే పురాతనమైనవి అని. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇవి ఆంధ్రప్రదేశ్లోని తొలి రాతితో చెక్కిన బౌద్ధ నిర్మాణాల్లో ఒకటండి. దే ఆర్ అమాంగ్ ద ఎర్లియెస్ట్ రాక్ కట్ బుద్ధిస్ట్ స్ట్రక్చర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో అది దాని యొక్క ఆన్సర్. సో ఇవి ఆంధ్రప్రదేశ్లో తొలి రాతితో నిర్మించిన బౌద్ధ కట్టడాల్లో ఒకటి. ఏలూరు జిల్లాలో, గతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేవి, జిల్లాలో చెప్పుకున్నాం కాబట్టి. గుంటపల్లి గృహలు ప్రాచీన రాతితో తొలిచిన బౌద్ధ ఆరామాలు మరియు చైత్యాల సమూహం. ఈ గృహలు ఈ ప్రాంతంలోని అనేక బౌద్ధ స్థలాల కంటే పురాతనమైనవి. వీటిలో చెప్పుకోదగ్గ లక్షణం ఏమిటంటే ఇవి ఆంధ్రప్రదేశ్లో తొలి రాతితో తొలిచిన బౌద్ధ నిర్మాణాల్లో ఒకటిగా పరిగణించబడతాయి. ఇతర గృహాల మాదిరిగా కాకుండా ఇవి చెక్కతో చేసిన నిర్మాణ శైలిని రాతితో అనుకరించడానికి ప్రయత్నించవచ్చు. చెక్కతో చెక్కినప్పుడు ఎలాంటి డిజైన్స్ వస్తాయో అటువంటి డిజైన్స్ ఇక్కడ రాతి మీద చెక్కడానికి ప్రయత్నించిన ఆనవాళ్ళు ఇక్కడ కనపడతాయండి. ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఆ కాలపు నిర్మాణ శైలికి ఒక గొప్ప ఉదాహరణ. సో ఇవి ఒక 30 బిట్స్ ఇక్కడ మీకు అందించడం జరిగిందండి. గత వీడియోలో ఒక 30 బిట్స్ అందించడం జరిగింది. ఇంకా చాలా బిట్స్ రెడీ అవుతున్నాయి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్తో మీ ముందుకి ఇంకొక వీడియోతో మీకు మరికొన్ని చాలా ఇంపార్టెంట్ బిట్స్ని మీకు ఆంధ్రప్రదేశ్ ఆర్ట్ అండ్ కల్చర్ మీద అందించడానికి ప్రయత్నిస్తామండి. థ్యాంక్ యూ.